మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నాం, ఫ్లైట్ లో వెళ్తున్నాం, లాట్స్ ఆఫ్ గర్ల్స్, సూపర్ మజా. ఏంటి? నేను బెంగళూరుకి రావట్లేదు. చెప్పే. ఇంతసేపు నీతో నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఇద్దరం బెంగళూరుకి వెళ్దామన్నాను, సరే అన్నావు. క్యాబ్ బుక్ చేస్తానన్నాను, సరే అన్నావు. ఇప్పుడు రానంటున్నావు. అలా చెప్పానా? ఏం తీసుకుంటా? అది ఏమి ఇచ్చినా సరే. నువ్వు ఒక పెద్ద మనిషివి. బాగున్నారా? నమస్కారం. కూర్చోండి. మ్యారేజ్ డేట్ దగ్గర పడుతోంది. లేట్ చేస్తే మంటపం దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే. మేము రావాల్సిన పని లేదు. మీరే చూసి ఏం చేసినా ఓకే. సరేనమ్మా, మేము వస్తాం. భాస్కర్ లేరా? బయటికెళ్ళాడు. వస్తే చెప్పండమ్మా. ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు. చెప్తానులేండి. వస్తామండి. సుశీల, భాస్కర్తో మాట్లాడతావా? మండపం చూసాం, ఫోన్ చేస్తే తీయట్లేదు. కొంచెం మాట్లాడమంటావా? 3rd July వెడ్డింగ్. సునీల్ వచ్చి. బాబు తప్పకుండా రండి. షోల్డర్ ఎక్కడా? బయటికి వెళ్ళాలి. కార్ అడిగాను. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నా? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి. పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాడిని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు అన్నావే. మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను మాట్లాడదామన్నారా?
ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలి. భాస్కర్, చెప్పేది వినండి. భాస్కర్, వెళ్ళమని చెప్తున్నానుగా. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తా. ఏంటి బాబు ఇది? చేసుకోబోయే అమ్మాయిని నడి ఒడ్డు మీద చేయడం బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పొద్దు. ఇద్దరు కలిసి వస్తున్నారు. కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? సరే, అన్నం పెడతాను, తొందరగా రా. ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా? నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా, మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్ గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను. మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించుకో, నేను మాట్లాడతాను. బాయ్. అందరూ బయటికి వెళ్ళారు. భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? Welcome to National Radio Conclave. We'll start the program in couple of minutes. ఏంట్రా ఈ రోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాలేదురా. ఓ, నువ్వు వస్తావనుకున్నానే. ఏంట్రా ఇలా చేసావు? నువ్వెప్పుడు ఇంతేరా? హలో, భాస్కర్తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను. ఫోన్ చేస్తాను. ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు. కమాన్ యార్, లెట్స్ హావ్ ఫన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ.
ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్నీ పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే మాట్లాడతాను, నువ్వు బాధపడుకో. సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరెందుకు సార్ పెళ్లి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకేమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా. ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rushikonda, Araku Valley. Wow. Next time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల, నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడు. చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండనా? నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా, తన్ని చేసుకోవడానికి మీరు పెట్టి పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. Nice. Have you heard about SoundCloud? No. People from 150 countries are listening to my show. Wow. Awesome, right? Awesome. I know that. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, ఫోన్ చేసి వెళ్తురు కానీ. అమ్మా సుశీ, భాస్కర్ పెళ్లికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల. సుశీల. భాస్కర్, థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్ అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా? కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని.
నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు. డ్రైవర్గా పని దొరికింది, అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ, నా బతుకు. నేను ఈడికి డ్రైవరు, ఈడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ తాక చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో, నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు చల్. భయ్య 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 గాజులు కావాలి భయ్య. కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ్య 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 భయ్య. ఏంటి భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు? బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్, బండి తిప్పేస్తున్నా. బండి ఏం మైక్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? 10 మందికి తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. వంశీగారు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతి కానీ పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోజు. మేడం, ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం కట్ చేస్తాను కాదు సార్. మేడం నడు మడతలో అక్కడ మోగుతుంది. ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా, దొరికేసిందంట. ఎప్పుడు వచ్చింది? మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను. బావా, నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పి బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే, ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. ఇది నా రోడ్, నేను జరగా. నువ్వెంత పిసేతా, నేను జరగా.
నేను జరగని అవ్వ నేను జరగా అబ్బని అవ్వ ఆడికారు కంటే గాడిద ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. ఇంటికి ఇంటికి వస్తున్నాం. అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ, గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూనెత్తండ్రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? మూత్రం పోవాలరా బాయ్. चल. చిట్టిగాని మిస్డ్ కాల్, ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండనా కొడక, నువ్వు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరి పెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా మెట్టారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు, మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడెట్టినాడు మెట్టారో? చేపల పులుసు అరిగినట్టులేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మెట్టారో? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. జల్దీ రండి.
ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. ఏంటి దివ్య, ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచ్చా, అత్తమాల గురించి కాదండి, మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ రెస్ట్ తీసుకో. ఓకే? ఫస్ట్ నైట్ తను అప్సెట్ చేశాను. ఏమండి శ్రీవారు, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్లో మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి. మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి. సెట్ చేయాలా? అవును. ఎలా చేయాలి? అయ్యో నా రాత. మిమ్మల్ని ప్రేమించడానికి నేనే మీ వెంట పడాలి, పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా నేనే. రావయ్యా నా మొగుడు. నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు, ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. వస్తున్నా. ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా రాయి. కంగారు పెట్టకండి, తప్పుడు రాసేసాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మావగారు సపోర్టు, మావయ్య ఏమన్నా అంటే ఊరుకోను. మావగారికి ఏమో ఈవిడి గారి సపోర్టు. మావయ్య మీరు అత్త వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే రా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆగు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఎలా ఉంది? సూపర్. నీ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది. ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే. మీరు చూడు, నన్ను చూడలేడు. నేను ఎత్తుకోండి. ఏంట్రా? ఓకే. బెడ్రూమ్ చాలా బాగుందండి. నైట్ టైం ఇంకా బాగుంటుంది. మీకు వేరే పనేం లేదు. ఇదిగోరా నీ రూము, ఇది వీడి రూము. ఎలా ఉంది? చాలా బాగుంది. పైకి చూసేస్తాను. ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు? అంతేకాదు, అటు చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. సూపర్ వ్యూ. ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏరియా కూడా నీకు నచ్చాలి కదా. ఇదిగో ఈ పొజిషన్ చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. చాలా బాగుంది. నువ్వు కట్టి పట్టుకో.
పెళ్ళాం చనిపోతే మర్నాడే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఇలాంటి ఉన్న నేను అనుమానించింది లేదు. ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనుకున్నావే కానీ ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నిలదీయబట్టే ఈ రోజు నిజం చెప్పి నా మనసులో బాధ నీతో పంచుకున్నాను. నువ్వు లేకపోతే ఈ బాధ చెప్పుకోవడానికి నాకు తోడెవరున్నారు? స్వప్న, స్వప్న ప్లీజ్. మా అక్కంటే నాకు ప్రాణం. ఇంటికి మనీ ఆర్డర్ వచ్చినప్పుడల్లా తనెక్కడో క్షేమంగా హాయిగా ఉందని సంతోషపడేదాన్ని నేను. ఏదో ఒక రోజు మా నాన్న మనసు మార్చి మళ్ళీ నాతో కలిసిపోతుందని ఆశపడేదాన్ని. కానీ స్వప్న ప్లీజ్ ఏడవద్దు. అక్క దూరం అయిపోయింది, నువ్వు ఏడుస్తున్నావు. కానీ నేను నీలాగే కన్నీళ్ళు పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో అది నెరవేరదు. అందుకే నాలో ఉన్న బాధని నాలోనే సమాధి కట్టుకున్నాను. దివ్య చనిపోయిన విషయం మీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదో తెలుసా? దివ్యకి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. అవును స్వప్న, ఈ విషయం మీకు ముందే తెలిస్తే కాదని వెళ్ళిపోయిన కూతురే పోయినప్పుడు ఆ కూతురుతో ముడివేసుకున్న సంబంధం ఎందుకని అక్కడితో వదిలేసేవాళ్ళు. అప్పుడు దివ్య చివరి ఆశ ఆమె చివరి శ్వాసతోనే ఆగిపోయేది. ఆ ఆశ నెరవేరాలంటే మీ నాన్న తన మనవణ్ణి గుండెలకు హత్తుకుని ముద్దాడాలి. అప్పటి వరకు నేనెవరు, ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియకూడదు. ప్లీజ్ స్వప్న. అవును, బాబు ఇక్కడ. ఎవరాను సార్? ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. సునీల్ వర్మ నేనే. సరే సార్, నేను ఒక ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్ట్ వా? అయితే పెయింటింగ్ పని జరుగుతుంది వెళ్ళు. ఆర్టిస్ట్ కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? రంకలో ఇచ్చారు సార్, వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కస్ చేయనమ్మా. ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారు, సెట్ లేకుండా చెప్పమంటారు సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆశిష్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆశిష్. అజ్జి బాబోయ్, నువ్వు గట్టిగా అడిగితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం, రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తావులే. ఎలా? హలో సూర్య, నీకోసం వెయిట్ చేస్తాను. మంత్లీ మెయింటెనెన్స్. థ్యాంక్స్ అండి. అరే రే 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 రే, ఎన్ని రోజులైంది రండి చూసి. రే రే సూర్య, ఆ బాబు నా కొడుకేనండి. అంటే నా దగ్గర చాలా విషయాలు దాచావన్నమాట. ఓసారి బాబుని ఎలా తీసురా. లక్ష్మి, సూర్య బాబు. అలాగా? అవునయ్యా, నీకు పెళ్ళిందని మాకెప్పుడు చెప్పనలేదే. మీరు ఎప్పుడు అడగలేదు కదా. ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా? చెప్పాల్సిన సందర్భం రాలేదు, ఏమనుకోకండి సార్. ఇందులో అనుకోవడానికే ఉంది. నీ కొడుకు బాగున్నాడు సూర్య. నీ పొలిక, మీ ఆడు పొలిక? వాళ్ళ అమ్మ పోలికండి. అబ్బాయికి అమ్మ పోలికి వస్తే అదృష్టవంతుడు అంటారు. ఇటు 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 నవ్వుతున్నారా? నన్ను చూస్తే నవ్వు వస్తుందా నీకు? ఎంత అందంగా నవ్వుతున్నారా నాన్న.
లక్ష్మి వీడిని చూస్తుంటే ఎక్కడ చూసిన మొహంలో లేదు అవునండి. తెలిసిన మొహంలో లేదు అయ్యయ్యో బాగానే తాతగారిని నడిపేశాం కదరా వెరీ బ్యాడ్ రా వెరీ బ్యాడ్ ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాడంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. వీడు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని నాన్న ఒప్పుకోవాలి. ఏం సూర్య నేను చెప్పింది కరెక్టేనా? పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది. రై నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా, ఏమంటావు? ఇటీవండి. వీళ్ళు అమ్మరాలదా? ఆమె లేదండి. అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనింగ్ గా యూఎస్ వెళ్ళింది. వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పచెప్పింది. ఏం పర్వాలేదు. వీడికి ఇక్కడ ఇంతమంది బంధువులు ఉంటే ఇంకా ఏమి లోటు. కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు. మెల్లగా పడేస్తావు. నేను ఇవ్వను. అమ్మా అక్క చూడమ్మా నన్ను ఎత్తుకొని ఇవ్వకుండా. ఎక్కడికి తీసుకెళ్తుందిరా? ఇక మీద ఎక్కడే ఉంటాడుగా. మీరెవరూ తెలియక వాళ్ళంతా ఎంతో సంతోషంగా మీతో ఆడుకుంటున్నారా? నువ్వెవరో తెలిసి నేను ఏడుస్తున్నాను. వద్దురా, నువ్వు ప్రేమగా చూసుకోవడానికి ఏడవద్దు. నేనున్నాను. ఈ రోజు నుంచి నేనే కమ్మని. ఒక్కసారి అమ్మాను పిల్లవద్దా? అమ్మాను అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లగతులు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబెట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు మళ్ళీ బలికి పోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పెట్టుకున్న గొడ్ల కుక్కలాగా గేట్ను పెట్టుకుని నిలబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు? గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకున్నారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్ సార్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీ 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమీ లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్న వరకు నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంటే. కనిపించట్లేదన్నారా? వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయి. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. అమ్మో ప్రసారాలు సమాప్తం. ఈ రెచ్చిల్లాడో తెలియట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటి అక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంటే అది నిజమేనండి? మనకు విగ్ ఎందుకయ్యా, బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటాను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్. రావయ్యారా? వస్తున్నాను. ఇంతకుముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్. ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు? అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే వైట్ కాయిన్స్ ఆడతావా, బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్ లో ఏ కాయిన్ అయితే ఏంటండి? వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ దిగుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. ఛాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ కొట్టాడు? సర్లేండి స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి? ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే
నువ్వు ఆడు. స్ట్రైగర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సార్. ఇదిగో ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందా? ఏంటి సార్? మీకు రేచి ఇక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో కనిపెట్టేసాడు కనిపెట్టేసాడు. నిన్ను క్షమించారా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు ఏంటండి? నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా? సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా? ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఎవరికీ చెప్పలేదు. పిలిచిరా వచ్చండి బాబు. ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పాలి. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు 25,000 చొప్పున ఇచ్చుకోవాలి. అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలో నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కలపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలపకుండా. మనిషి తమాషాగా ఉంటాడు. ఒక నిమిషం. ఓకే నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సప్న, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను. బాగా నీకు తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే. కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు. అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు. అయినా నేను లెఫ్ట్ చేయలేదు. దానికి కారణం మీ అక్క. దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువగా చెప్పేది. నా చెల్లెలు చాలా మంచిది, అమాయకురాలు, దానికి ఏమీ తెలియదు, నీకంటే మంచివాడిని చూసి పెళ్లి చేయాలని చెప్పేది. ఇది కూడా మీ అక్క ఆశే. అందుకే నీ మనసులో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఆ రోజు బస్టాండ్ లో నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించినా నిన్ను అన్నప్పుడు నీ మనసులో ఎవరూ లేరని తెలిసిపోయింది. సో బ్రోకర్ ద్వారా వచ్చిన సంబంధం ఎలా ఉంటుందో ఏమోనని నేనే నీకు సంబంధం తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం. మంచి పొజిషన్ లో ఉన్నవాడు, మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటి? చూడు స్వప్న, నీకు ఆ రోజు చెప్పాను నా మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే మర్చిపోమని. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. నా మాట మనసు రెండు మారవు. వెళ్ళు. అసలు నీకు బుద్ధి లేదురా. నేను మీ అమ్మాయిని పిలుస్తానే కదా మీ నాన్న నా దగ్గర లాక్ అయ్యేది. నీకు కూడా మీ బాబుకు నాకు తెక్కుందిరా. ఎన్నాళ్ళు వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టును? రియల్లీ డియర్ సునీల్, 25 years 25 ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబోతోంది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా. 25 years 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామిలాగా చాలా అందంగా ఉండేవాడిని. ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా? ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి. ఓహో, కంటిన్యూ చేయి. ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని. ఏంటి లండన్ లోనే? అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నీకే? ఎస్. సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను. ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను. నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది. అప్పుడే నాలో మొదలైంది. ఏటి సొగరా? కాదు, ప్రేమ. ఓహో, అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబులు ఆడేసింది అనమాట. ఎగ్జాక్ట్లీ. నేను టీనేజ్ గర్ల్స్ తో చిలుపుగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాలో ఉన్న సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి. ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం. మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా? అక్కడే
నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది. నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగవా, ఇక్కడ నేను చెప్తాను కూడా. చెప్పు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు. నువ్వు వెనకాలే తోకాడించుకుంటా ఊరెళ్ళావు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు. దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు 1 ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు. దానికి నువ్వు సై అన్నావు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే. నా స్టోరీ నీకెలా తెలుసు? నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి 100 ఆడేసింది. ఏంటి నా స్టోరీ సినిమా తీసారా? ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. AK-47 ఎదురైనా సరే ఇది నా కథ. మిగిలింది నువ్వు చెప్తావు చెప్పమంటావా? ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే, నేనే చెప్తాను. నేను చెప్పు. నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు. దాంతో ఇలమ్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నావు. ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు. సినిమాలో అలా మార్చారా? ఒరిజినల్ గా అలా జరగలేదా? ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది. అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వన్ ఫైన్ డే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. ఈ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి అడగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు, మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. ఏమైంది పంతులు గారు? మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు. తాళిగట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నోని అరిచినా, హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ నువ్వు శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా? చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మన శోభనం. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేది అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఇంకా కాదురా, అమ్మా అమ్మా అని పిలు. ఏం పిల్లాడివిరా నువ్వు? అదే ఆడపిల్ల. ఇంకా ఇంకా కాదురా, అమ్మా అమ్మా అని పిలు. ఏం పిల్లాడివిరా నువ్వు? అదే ఆడపిల్ల అయితే ఈ పాటికి అమ్మా అని పిలిచేది. మగ పిల్లాడివి, నీకు బొట్టు లేదురా. అమ్మా నన్ను ఒక్కసారైనా పిలిస్తే కదా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునేది. నేర్పు, అమ్మ అనడం నేర్పు. కాదు నాన్న, బాబు. ఎప్పుడే బాబు, తప్పంతా నీలో ఉంది, నీ మనసులో ఉంది. మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాందే అనుకున్నాను. అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీది కాదు, నాదే. నాన్న, నేను ఏ పొరపాటు చేయలేదు. ఒక పక్క నీ పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ విడిచేత అమ్మ అనిపించుకోవాలని చూస్తావా? ఇంతకన్నా తప్పు, ఇంతకన్నా పొరపాటు ఇంకేమన్నా? క్షమించండి, మీరు పెద్దవారు. నేను ఆవేశపడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే ఆవేశపడితే. ఈ మంచితనం నటించే
మమ్మల్ని నిలువునా మోసం చేశావు. నా కూతురు జీవితం నేను నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. సార్ నేను చెప్పేది ఉంటే ఏంటో నువ్వు నాకు చెప్పేది? నువ్వు మాయ మాట చెప్పకపోతే నా కూతుర్ని ఒళ్ళో పడుతుందా, నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలని చూస్తుందా? నీలాంటి నయవంచుకుని నా గడుపులోకి అడుగు పెట్టినట్టమే నేను చేసిన మహాపాపం. నమ్మించి గొంతు కోసావు కదరా. సార్ అది కాదు చెప్పేది నీకే. మర్యాదగా బయటికి వెళ్తావా, మెడపెట్టుకుని నెట్టమంటావా? హలో, బయటకు నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి. నువ్వేం మాట్లాడతా? నన్ను ఆపకో. ఈయన ఇంత అవమానించిన తర్వాత తలదించుకుని నుంచోవాల్సిన అవసరం నీకు లేదు. నేను చెప్పే తీరుతాను. నువ్వేంటో చెప్పేది? మీరు ఇప్పుడు ఇసిరేసారే, ఈ బిడ్డ ఎవరనుకున్నారు? మీ మనవడు, మీ పెద్ద కూతురు 9 నెలల్లో మోసి కన్న బిడ్డ. మీరింత అవమానించిన పౌరుషం చంపుకొని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. అంటే మీ ఇంటి అల్లుడు. అల్లుడు కాబట్టి మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి మీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు. ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి? మీ అల్లుడు కాబట్టే చేశాడు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? అల్లుడున్నాడు, మనవడున్నాడు, కూతురు ఎక్కడా అని చూస్తున్నారా? కన్న బిడ్డ బతుకుండగానే పిండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి. ఈయన ప్రేమతో పెట్టిన 4 మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ ఇష్టం. ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు? చదువు జ్ఞానాన్ని పెంచుతుంది. అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా. రే, కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా? అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. పద. తిప్పి పంపినా, లెటర్స్ చింపినా అక్క ఎక్కడో ఒక చోట హాయిగా బతుకుతుందన్న సంతోషం నీ కళ్ళల్లో కనిపించేది. ఇప్పుడు అక్క చనిపోయిందని తెలిసి ఉన్న చోట కూలిపోయారంటే అక్క మీద నీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఏది ఎలా జరిగినా అక్క ఈ ఇంటి మనిషి, అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే. కానీ వాడి రోజు అమ్మ లేని ఊరైపోయాడు. అక్క పోయిన తర్వాత బావ కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తన బిడ్డ కోసమే బతుకుతున్నాడు. అతని పొరపాటున మరో పెళ్లి చేసుకుని ఉంటే ఆ భారీగా వచ్చే మనిషి బాబుని సరిగ్గా చూసుకోకపోతే బాబుకి అమ్మే కాదు తండ్రి కూడా దూరం అయిపోయేవాడు. అందుకే బావలాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మ లేని అక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను. అది తప్ప నేను ఇంకా అది తప్పని మీరనుకుంటే నేనేం చేయాలి? మీరే నిర్ణయించండి. నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే గుణపాఠం నేర్పించావు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. మాస్టారు, సూర్య ఎక్కడ? అయ్యా గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్యాః. పేరు? దివ్య. దివ్యానామధేస్యాః.
యజమానస్యాః ఓం భద్రం కర్ణేభిః ఆ రోజు నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పిండం పెట్టి బయటికి పంపించేశాను. నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్దలు తినాల్సిన పసివాడు ఈ రోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి. గయాయాంగచ్చతి స్నానం చేశారండి. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్ను అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను. లేదండి, మీరు ఏ పొరపాటు చేయలేదు. అవునండి, మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటానని బయటకు వచ్చేసింది. ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మా అని పిలవరని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. మీ పరిస్థితుల్లో నేను అలాగే చేసేవాడిని. అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు, రాదు. నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను. ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని, నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ చేత మామయ్య అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. అంత మాట వద్దు మావయ్య గారు. ఇప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకే కాదు, మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి. ఏం చేయమంటారో చెప్పండి. స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి. ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు. అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు. సూర్య, అవును మావయ్య, దివ్య చనిపోయింది, నేను ఒంటరి వాడిని అని ఎప్పుడూ మా దగ్గర చెప్పానా? దివ్య చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నాతోనే ఉంది, నాలోనే ఉంది. నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది. తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని, అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరింది. మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది. ఇక మిగిలింది స్వప్న పెళ్లి. అది కూడా జరిగిపోతే ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం. ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం. నీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి. నాకు రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్లి ఎక్కువ. ఏదో అడుగుతున్నారు. ఇటు ఎక్కడికి? మొత్తం ఐదు కట్టుబడి కావాలని గెలట్టుకు వెళ్తున్నా. నేను ఇస్తాలే కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో. ఇదిగో మా రెడీగా అడిగావుగా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోవచ్చింది నాన్న. త్వరగా రెడీ చేయండి, మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది.
ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్. నమస్తే ఆంటీ. ఏంటి పిల్లలు రాలదా? మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు, టీసీ. అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు, ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ గట్ట. నమస్తే నమస్తే, యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కెల్. కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్? కమాన్. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యలో ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో. తాగండి. మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపడలేదా? అమ్మో, మైక్లు అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సావదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి. అదే చీకటి పడకుండా వెతుకుతాం పదండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు ఈ వారు. ఆపండి. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య చూస్తున్నారు? ఏంటండి ఆయన చెబుతాడా? మరి అదేంటి శంకర శాస్త్రి తాళం వేస్తున్నాడు? మూల శంకర శాస్త్రి ఏం కాదు, గురువు గారు. వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా. అంటే అబలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు. కాదండి బాబు, ఇది త్యాగరాజు కృతి. చెప్పండి అయ్యా. ఏమండి, ఇప్పుడైనా చౌడు మిషన్ పెట్టుకొని చావచ్చు కదా. చెప్పావు. ఇదిగో ముహూర్తానికి టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? అవ్వా రండి. అన్నా పెళ్లి కోసం తొందరగా తీసుకురండి, సమయం కావస్తుంది. ఈ టైంలో కూడా పిన్ని వదలవా? బాబా చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్క మాట నువ్వు చెప్పావంటే. ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి వెళ్ళి తాళి కట్టించుకో. నీకే చెప్పేది. వెళ్ళు. బాబు భజంత్రీలో వాయించండి బాబు, వాయించండి. ఎన్నాళ్ళకి నన్ను అమ్మాని పిలిచోడా? ఈ పిలుపు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఓకే ఓకే, మాటలు వచ్చే ముందు పిల్లలు ఎవరైనా అమ్మ అని పిలుస్తారు. ఇంత చిన్న విషయానికి పెట్ల మంచి లేచి వచ్చేయాలా? ముహూర్తం దాటిపోతుంది, వెళ్ళి తాళి కట్టించుకో. ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు, మంచి ముహూర్తంలో వీడు నన్ను అమ్మ అన్నాడు. వీడు పిలిపే నాకు వేదమంతా. స్వప్నం, ఇది మంచి పద్ధతి కాదు. నేను మంచిదనుకున్న పద్ధతి ఇదే. చూడు బాబా, నా భార్య చనిపోలేదు, నాతోనే ఉంది అని నువ్వనే మాటలో ఎంత నిజం ఉందో, వీడు నా బిడ్డ అని నేననే మాటలో కూడా అంతే నిజం ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో బాబా. నా మెల్లో తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను. కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను. ఫెంటాస్టిక్. ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్. నోరు మూసుకో, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మీరైనా స్వప్నం చెప్పండి. కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో ఒక పొరపాటు చేశాను. మళ్ళీ అదే పొరపాటు చేయలేను. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా. అవునరా, ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు, చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా. దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు ప్లీజ్. థ్యాంక్స్ బాబు, ఆలస్యంగానైనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు. నేను ఎప్పుడు ఒప్పుకున్నాను? చూసావా, నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకున్నా, నేను నన్ను వదలటం లేదు. ఏరా బంగారు, మీ నాన్న అవునన్నా కాదన్నా మన బంధం ఎవ్వరూ విడదలేరా. మా నాన్నని మీ నాన్న మార్చుకోలేంది, మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమా ఏంటి?
ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారతాడు. కాలం మారుస్తుంది.